రైట్గా భూపాలపల్లి మున్సిపాలిటీ ఎలక్షన్ వార్లో అధికార కాంగ్రెస్ ప్రతిపక్ష బీఆర్ఎస్ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. భూపాలపల్లి మున్సిపాలిటీ కోటపైన ఖచ్చితంగా జెండా ఎగిరేసేది మేమే అని చెప్పేసి అధికార కాంగ్రెస్ చెప్తుంటే కాదీసారి పక్కాగా మా జెండాను ఎగిరేస్తామని చెప్పేసి బీఆర్ఎస్ చెప్తుంది. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి జిల్లా అధ్యక్షులు భట్టు కరుణాకర్ ఇప్పటికే యువ నాయకత్వాన్ని తోడుపెట్టుకొని మరోవైపు పార్టీ శ్రేణులతో కూడా వారు ఎన్నికల ప్రచారాన్ని చేపడుతూ అభ్యర్థులకు సంబంధించి గెలిపే ధ్యేయంగా భుజస్కంధాలపై వేసుకొని వారు ఇక్కడ చేపడుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాన్ని ప్రజలకు వివరిస్తూనే సమస్యలు కూడా తెలుసుకునేటటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రజెంట్ భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 20వ వార్డులో భట్టు కరుణాకర్ గారు పర్యటించడం జరిగింది. సో నమస్కారం. సో ఇప్పటికే మనం చూసినట్లయితే కనుక భూపాలపల్లి మున్సిపాలిటీకి సంబంధించి అభివృద్ధి పరంగా చర్చ నడుస్తున్న వేళ ఇప్పటికే అంటే పలు వార్డుల్లో మీరు పర్యటిస్తూ ఉన్నారు. సో ప్రజలకు సంబంధించి మీరు వెళ్ళినప్పుడు వారు ఎటువంటి సమస్యలు మీ దృష్టికి తీసుకున్నారు, వాళ్ళకి సంబంధించి ఎటువంటి హామీ ఇస్తున్నారు, అధికార పార్టీగా ఉన్నారు కాబట్టి? ఇప్పుడు భూపాలపల్లి కేంద్రంలో ఈరోజు 30 వార్డులలో మేము ఎక్కడ చూసినా కూడా ఏమున్నా సైడ్ డ్రైనేజీలు, అదేవిధంగా కోతుల బెడద, కుక్కల బెడద, ఇలాంటి చిన్న చిన్న దేవాలయాలు కట్టేయాలని చెప్పేసి ఈరోజు ప్రజలు మాకు విన్నవించడం జరుగుతుంది. ఈరోజు పూర్తి స్థాయిలో భూపాలపల్లి ఎమ్మెల్యే గారితో మరి వాళ్ళతో మమేకమై, అదేవిధంగా ప్రజలతో మమేకమై మరి ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకువెళ్తూ వాళ్ళకు ప్రతి విషయంపై మరి ఎమ్మెల్యే గారికి నేను కూడా చెప్తూ ఈరోజు సత్తాన చెప్తూ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించాలని చెప్పేసి ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్తూ ఆ సమస్యలను కేవలం మరి కాంగ్రెస్ పార్టీ చేస్తుందని చెప్పేసి వాళ్ళకు హామీ ఇస్తూ ఈరోజు మేము ముందుకు వెళ్ళడం జరుగుతూ ఉంది. సో ఇప్పటికే మనం చూసినట్లయితే కనుక బీఆర్ఎస్ మాత్రం చెప్తుంది ఏంటంటే అభివృద్ధి పరంగా చూసినట్లయితే గత బీఆర్ఎస్ హయాంలోనే ఇక్కడ అభివృద్ధి జరిగిందే తప్ప ఈ 2.5 ఏళ్లలో కాంగ్రెస్ చేసింది ఏమీ లేదని చెప్తున్నటువంటి విమర్శలకు మీ ప్రతి విమర్శ ఏంటి? ఈరోజు నాకైతే ఈ బీఆర్ఎస్ వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదు. ఈ ప్రాంతంలో మీరు ఒక్కసారి ఆలోచించండి. ఈరోజు దాదాపు భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్తన్న గారు ఈ ప్రాంతానికి ఈరోజు 200 కోట్ల రూపాయలను ఈరోజు ఇప్పటికే ఈ ప్రాంతానికి తీసుకురావడం జరిగింది. ఈరోజు మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. ఈరోజు కారల్ మస్కాల్లో ఉన్నటువంటి ఏదైతే మన కోర్టు ఉందో, కోర్టు భవనాన్ని కావచ్చు, అదేవిధంగా ఏటీసీ భవనం కావచ్చు, అంతేకాకుండా ఈరోజు భూపాలపల్లి జిల్లా కేంద్రంలో అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, ఈరోజు దేవాలయాలు అయితేనేమి, ఈరోజు అదేవిధంగా రోడ్లు అయితేనేమి, డ్రైనేజీలు అయితేనేమి, ఈరోజు పెద్ద మొత్తాన ఈరోజు 25 లక్షలతోని, అదేవిధంగా నీటికి సంబంధించినటువంటి ట్యాంకులు అయితేనేమి ఈరోజు పెద్ద ఎత్తున ఈరోజు భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు గారు పూర్తి స్థాయిలో ఈ ప్రాంతానికి తీసుకురావడం జరుగుతూ ఉంది. ఈరోజు ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఈరోజు 2 సంవత్సరాలు అవుతుంది ఆర్థికంగా ఆరోగ్యంగా లేకపోయినప్పటికీ భూపాలపల్లి ఎమ్మెల్యే ఈరోజు ముఖ్యమంత్రి గారికి చాలా దగ్గరగా ఉండి ఈరోజు పూర్తి స్థాయిలో ఈరోజు నిధులు ఈ ప్రాంతానికి తీసుకొస్తున్న ఏకైక మునగాడు ఓన్లీ కేవలం గండ్ర సత్తానని ఈ సందర్భంగా మీకు తెలియజేయడం జరుగుతూ ఉంది. స్వయంగా సభలో సీఎం రేవంత్ రెడ్డి జిల్లా ఎక్కడికి పోదు అని ఒక క్లారిటీ ఇచ్చినటువంటి వేళ సో బీఆర్ఎస్ కూడా ఇంతకుముందు ప్రచారం చేసింది అయితే జిల్లా తరలిపోతుందని చెప్పేసి. సో ఇక్కడ భూపాలపల్లి మున్సిపాలిటీ ప్రజలకు సీఎం ప్రకటనతో ఒక మొత్తానికైతే ఒక క్లారిటీ వచ్చిందని చెప్పుకోవచ్చు. 100% నేనేమంటున్నా, బీఆర్ఎస్ వచ్చిందే అబద్ధాల పుట్టతోని. ఈరోజు బీఆర్ఎస్ దళితుని సీఎం చేస్తున్నారు, చేసిల్లా దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తున్నారు, ఇచ్చిల్లా KG to PG ఉచిత నిర్బంధ విద్యని ఇస్తున్నారు, ఇచ్చిల్లా మూసిని ప్రక్షాళన చేసిల్లా. ఈరోజు కాళేశ్వరం కాస్త కూలేశ్వరం అయింది. వీరు మొదటి నుంచి అబద్ధాలు చెప్పి ఆ అబద్ధాన్ని నిజం చేయాలని చెప్పేసి వాళ్ళు కలలు కన్నారు. ఈరోజు మీరు స్టార్టింగ్ నుంచి ఈరోజు ఎండింగ్ వరకు చూడండి, ఈ జిల్లా ఇక్కడి నుంచి తరలిస్తున్నారు. ఏ రోజు అన్నారన్నా? మీరు ఎక్కడ చూసిళ్ళు? ఈరోజు ఎప్పుడు కూడా మా సీఎం గారు కానీ ఇక్కడ ఉన్నటువంటి నాయకులు కానీ ఏ రోజు కూడా ఈ ప్రాంతం నుండి జిల్లా పోతుందని ఏ రోజు చెప్పలే. ఈరోజు ప్రజలకు అబద్ధాలు చెప్పి ఈ ప్రాంతం నుంచి జిల్లా పోతుంది. ఈరోజు వాళ్ళు ఈ యొక్క మున్సిపల్ జెండా ఎగరవేయాలనే ఒక దురుద్దేశంతో ఈరోజు ప్రజలకు అబద్ధాలు చెప్పి ఇక్కడ ఈ ప్రాంతంలో మరి మున్సిపల్ పీఠం దక్కించుకోవాలని కథలు పడ్డారు. కానీ ఈరోజు అవన్నీ ఏమీ జరగవు. ఈరోజు స్వయంగానే సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పినాక ఇంకేముంటుంది? తల కిందికేసినా కాలు పైకేసినా ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే భూపాలపల్లి జిల్లా ఉందో ఈ జిల్లా వేరే ప్రాంతానికి వెళ్ళదు, అది జరగదు, అసంభవం. భూకంపం వచ్చినా కూడా భూపాలపల్లి జిల్లా ఉంటుంది. ఎందుకంటే జయశంకర్ భూపాలపల్లి ఒక తెలంగాణ సిద్ధాంతకర్త. ఆయన జిల్లాను ఎవరైనా తీసేస్తారా?
అది సాధ్యం కాదనే విషయాన్ని ఈరోజు తేటతెల్లం చేసిండు. మరి తేటతెల్లం చేసినటువంటి సీఎం ఎవరైతే రేవంత్ రెడ్డి గారు వారికి కృతజ్ఞతలు తెలియజేయడం జరుగుతూ ఉంది. సో భూపాలపల్లికి సంబంధించి ఇప్పటికే ఎమ్మెల్యే గారు కూడా ఒక హామీ ఇస్తూ ఉన్నారు. అభివృద్ధి పరంగా చూసినట్లయితే కనుక బైపాస్ రోడ్ కావచ్చు, భూపాలపల్లి సెంటర్కి సంబంధించి సుందరీకరణ కావచ్చు, వీటన్నిటితో దాదాపు అంటే మన భూపాలపల్లికి సంబంధించినటువంటి రూపురేఖలు ఖచ్చితంగా కాంగ్రెస్ హయాంలో మారబోతున్నాయని చెప్పుకోవచ్చు. 100% అన్న ఒకప్పుడు ఈ ప్రాంతం నుండి లారీలు పోతుంటే మొన్న మీకు ఒక ఉదాహరణ చెప్తా. ఏదైతే ఉడిపి హోటల్ ఉందో ఆ ఉడిపి హోటల్ ఒక లారీ 50 బైకులను గుద్దుకుంటూ వచ్చింది. స్వయంగా ఆ లారీ కింద నేనే పడేటోడిని. ఈరోజు మా ఎమ్మెల్యే గండ సత్తన్న ఈరోజు రేవంత్ రెడ్డి గారిని పట్టుకొని ఈరోజు గడ్కారీ దగ్గరికి పోయి దాదాపు వాళ్ళ పేపర్కే పరిమితమైంది వాళ్ళ రింగ్ రోడ్, అవుటర్ రింగ్ రోడ్డు. కానీ మా సత్తన్న వెంటపడి దాదాపు 500 కోట్ల రూపాయలతో ఈరోజు ఔటర్ రింగ్ రోడ్డు స్వయంగా తీసుకొచ్చినటువంటి ఘనత ఈరోజు మరి సత్తన్నకు దక్కుతుంది. కాబట్టి రేపు రాబోయే రోజులలో కూడా 100% మీరు ఒకటే ఆలోచన చేయండి. ఏ విషయమైనా కూడా సత్తన్న ఒక క్లారిటీతో ఉన్నారు. సత్తన్న ఒక 20 సంవత్సరాలను ముందుకు తీసుకువెళ్ళేదానికి మరి సత్తన్న ముందుండనే విషయాన్ని ఈ సందర్భంగా మీకు తెలియజేయడం జరుగుతూ ఉంది. సో ఇప్పటికీ మనం చూసినట్లయితే కనుక సీఎం రేవంత్ రెడ్డి సభతో కాంగ్రెస్ శ్రేణుల్లో ఒక నూతన ఉత్సాహం నెలకొన్నటువంటి వేళ, మరోవైపు ముఖ్యమంత్రి నోట డీసీసీ అధ్యక్షులు భట్టు కరుణాకర్ అని చెప్తున్నటువంటి వేళ మీకు సంబంధించినటువంటి మీ వెంట నడిచినటువంటి వాళ్ళంతా కూడా ఒక భావోద్వేగానికి లోనైనటువంటి పరిస్థితి. సో కాంగ్రెస్కు సంబంధించి ఒక యువ నాయకుడిగా ప్రస్థానం నుంచి ఒక జిల్లా అధ్యక్షుడిగా మారడం వరకు అంటే దీన్ని ఎట్లా చూడొచ్చు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అవకాశాలు గురించి? నేను 100% ఈరోజు నేను అప్పుడు చెప్తున్నా, ఇప్పటికి చెప్తున్నా. ఈరోజు కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు నన్ను చేసినందుకు గాను నేను ఎప్పటికీ కాంగ్రెస్ పార్టీకి నేను రుణపడి ఉంటా. ఒక సామాన్యమైన కుటుంబానికి చెందినటువంటి నన్ను ఈరోజు ఒక జిల్లా అధ్యక్షుని చేయడం జరిగింది. ఈరోజు సీఎం పక్కన నేను కూర్చున్నందుకు మా యువత అంతా ఈరోజు జిల్లా మొత్తం ఈరోజు నన్ను చూసి ఈరోజు మేము కష్టపడాలి, కాంగ్రెస్ పార్టీలో తిరగాలి అని చెప్పేసి ఈరోజు చాలామంది నిన్న ఒక 1000 ఫోన్లు కరుణాకర్ స్టేజ్ మీద ఉన్నాం, మాకు చాలా సంతోషం అవుతుంది, నా దగ్గర 1000 కోట్లు ఉన్నాయి, ఆ 1000 కోట్లు నీకు ఇస్తా, నాకు ఆ 10 ఇస్తావు అని చెప్పేసి నిన్న ఒక 1000 ఫోన్ల ద్వారా నాకు చెప్పడం జరిగింది. కాబట్టి ఈరోజు యువత అంతా మా పక్షాన ఉన్నారు. యువత 100% ఈరోజు మూలకున్న ముసలమ్మ కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీలో పనిచేయాలి, రేపు నాకు ఆ పని ఏదైతే ఆ పెద్ద స్థాయిలో ఉండాలని చెప్పేసి ఈరోజు ముందుకు వస్తున్నారు యువత. ఈరోజు నాకు చాలా ఎప్పటికీ కూడా నేను సత్తన్న కానీ, దుద్దిల శ్రీధర్ బాబు గారు కానీ, అదేవిధంగా మా సీఎం రేవంత్ రెడ్డి గారు కానీ, మా పీసీసీ అధ్యక్షుడు మరి మహేష్ కుమార్ గౌడ్ గారిని, మీనాక్షి మేడం గారు కానీ ఎప్పటికీ రుణపడి ఉంటా, ఆ విధంగానే పనిచేస్తా. సో ఇప్పటికే మంత్రులు పర్యటనలు చేసి ప్రారంభోత్సవాలు చేసిన వేళ మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి కూడా భూపాలపల్లికి వస్తున్నటువంటి సందర్భంగా మరోవైపు బీఆర్ఎస్ మాత్రం ఏదైతే ఇక్కడ మాజీ ఎమ్మెల్యేకు గ్రాఫ్ పెరిగింది, సర్వేలు తెప్పించుకున్నారు, అందుకే మంత్రులు దిగినారు, ఆ తర్వాత ముఖ్యమంత్రి కూడా స్వయంగా వచ్చారు. మున్సిపల్ ఎన్నికలకు ముఖ్యమంత్రి రావడం ఏంటి అనే ప్రశ్నలకు సమాధానం. మున్సిపల్ ఎన్నికలకు ముఖ్యమంత్రి రాలేదండి. ఏదైతే మన గన్పూర్కి సంబంధించినటువంటి 39 dBm కెనాల్ ద్వారా ఇతర ప్రాంతాలకు ఏదైతే సాగునీరు అందించాలన్న ఒక ప్రధానమైనటువంటి ఉద్దేశంతో ఆ ప్రాంతానికి రావడం జరిగింది. ఈరోజు ఏదైతే ప్రజాప్రభుత్వ పాలన ఉందో ఆ ప్రగతికి సంబంధించినటువంటి ప్రజలకు వివరించాలనే ఉద్దేశంతో సీఎం రేవంత్ రెడ్డి గారు రావడం జరిగింది. ఈరోజు మీరు ఒకసారి ఆలోచన చేయండి, దాంతోపాటు ఇక్కడ ఉన్నటువంటి మా ప్రాంతంలో ఉన్న వారిని గెలిపించుకోవాలన్నారు కానీ ప్రత్యేకంగా మున్సిపల్ ఎలక్షన్స్కి వచ్చింది కాదు. అభివృద్ధి కార్యక్రమాలు చేయాలి, ఈ అభివృద్ధిని ముందుకు తీసుకువెళ్ళాలి. మేము రాబోయే రోజులలో 3 సంవత్సరాలు అధికారంలో ఉంటాం, మీకు ఈ గల్లీ నుంచి రాష్ట్ర స్థాయి వరకు పూర్తి స్థాయిలో మేమే చేస్తామని ప్రజలకు చెప్పడం జరిగింది. మరి ఇప్పుడు మా పని మేము ఏం చేస్తామని ప్రజలకు చెప్పకపోతే మేము ఇంకెవరికి చెప్పుకోవాలి? ఈరోజు మంత్రులు వస్తారు, ఇక్కడ ఇన్ఛార్జ్ మరి ఇప్పుడు వేరే పార్టీల గతంలో మీరు బీఆర్ఎస్ చూసుకున్నట్లయితే ఈ ప్రాంతంలోనే ఇద్దరు ముగ్గురు మంత్రులు, ఒక ఎమ్మెల్సీ, అదేవిధంగా ఒక డీసీసీ ప్రెసిడెంట్లు, వాళ్ళకు సంబంధించిన ప్రెసిడెంట్లు పూర్తి స్థాయి ఈ ప్రాంతంలో ఉండి వాడవాడకొకరు ఉండి చాలామందిని బెదిరించి ఈరోజు యునానిమస్ చేసుకున్నటువంటి సందర్భాలు వాళ్ళే ఉన్నాయి. మేము ఈరోజు ఎవరినైనా బెదిరించినామా? ఎవరినైనా ఇబ్బందులు పెట్టినామా? మేము ఎవరిని కూడా ఈరోజు మా సత్తాన్న అనేటోడు మనం కష్టపడదాం, మనం ఎంత కష్టపడితే మనకు అంత వస్తుంది అని ఆ ఉద్దేశంతో పనిచేస్తున్నారు తప్ప ఈరోజు మాకు వేరే రకంగా ఏది లేదు. మేము ఆ రకంగానే ముందుకు వెళ్తాం అని చెప్పేసి ఈ సందర్భంగా మీకు గుర్తు చేయడం జరుగుతుంది. 100% గ్రాఫ్ ఎవరు వాళ్ళ గ్రాఫ్ ఎట్లా పెరుగుతుంది అన్న నాకు అర్థం కాదు. ఇప్పుడు నేను ఒకటే విషయం చెప్తున్నా, మీరు ఒకటిసారి వాళ్ళు ఇప్పుడు ఒకవేళ అధికారంలోకి వాళ్ళు ఒకవేళ కౌన్సిలర్గా గెలిచిండ్రు అనుకో, వాళ్ళతో ఏ పని అవుతుంది అన్న? మీరు ఇప్పుడు నేను ప్రజలకు ఒకటే విజ్ఞాపం చేస్తున్నా, ఈరోజు గల్లీలో ఉన్న పార్టీ మనది, ఎమ్మెల్యే మనోడు, ఈ భూపాలపల్లి జిల్లా కేంద్రం మంత్రి ఉన్నాడు, ఆ మంత్రి సీఎం తర్వాత సీఎం, స్టేట్లో రేవంత్ రెడ్డి ఉన్నాడు. ఇంతమంది మనోళ్ళే ఉన్న తర్వాత
ఇక మనకు జరిగే ఇబ్బంది ఏముంది, మనం అభివృద్ధి చేసుకోవాలి. మీకు గతంలో మీకు ఒక ఉదాహరణ చెప్తా. మీరు జూబ్లీ హిల్స్ తీసుకోండి, ఏం జరిగింది, భర్త చనిపోయినప్పటికీ ఆ ప్రాంతంలో చాలా స్పష్టంగా ఈ ప్రాంతాల్లో మాకు అభివృద్ధే కావాలి, మేము అభివృద్ధిని చూసే ఓటేస్తామని చాలా స్పష్టంగా అక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఆ లేడీని ఓడగొట్టి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ను చాలా స్పష్టంగా గెలిపించడం జరిగింది. ఒకటి. రెండో విషయం తీసుకున్నట్లయితే ఇప్పుడు ఎంపీ ఎలక్షన్ల గుండు సున్నా, అదేవిధంగా గ్రామ సర్పంచ్ ఎన్నికల్లో 180కి గ్రామ పంచాయతీలు గాను 131 గ్రామ పంచాయతీలు మేమే గెలిచినాం. ఇంకా వాళ్ళకి ఏం గ్రాఫ్ ఉన్నది ఇక్కడ? కేవలం ఏదో నాలుగు దిక్కులో తిరుగుతావు, నలుగురిని వేసుకొని తిరిగితే ఇంత మన పార్టీ చచ్చిపోయిందని తెలియదు, కొంచెం తిరగాలి టౌన్ అనే ఉద్దేశంతో కొంచెం తిరుగుతుండ్రు తప్ప వాళ్ళు గెలిస్తే ఏ పని అవుతుందో మీరు ఒకసారి ఆలోచించండి. కాబట్టి మేమేమంటున్నాం, బీఆర్ఎస్ అనే గ్రాఫ్ లేదు. జస్ట్ ఏంటంటే 2-3 మీడియాను కొంత సహకారం తీసుకొని దాన్ని ఏదో హైలైట్ చేసి మేము అది చేస్తాం ఇది చేస్తాం. అరే ఉన్నప్పుడు ఎవరు చేయలే కదా, మిమ్మల్ని ఎందుకు ఓడగొట్టిన ప్రజలు? ఈరోజు ప్రజలు, నేను ఒకసారి చెప్తున్నా, గతంలో గెలిచినటువంటి ఎవరైతే ఎమ్మెల్యేలు ఉన్నారో మత్స్యచారి కానీ రమణారెడ్డి కానీ ఎన్ని ఓట్లతో గెలిచిందన్న? ఒక 15,000 ఓట్లతో గెలిచిండు. ఈరోజు సత్తన్న దాదాపు 50,000 ఓట్ల మెజార్టీతో గెలిచిండు. ప్రజలు సత్తన్న వైపు ఉన్నారు, కార్మికులు సత్తన్న వైపు ఉన్నారు, విద్యార్థులు సత్తన్న వైపు ఉన్నారు, యువకులు సత్తన్న వైపు ఉన్నారు. ఇంకా వాళ్ళ గ్రాఫ్ పెరిగేది ఏమున్నది? వాళ్ళకున్న గ్రాఫ్ ఏంది అసలు? వాళ్ళకున్న గ్రాఫ్ కబ్జాలు చేయడం, భూదందాలు చేయడం, వీలైతే ఏమన్నా తీసుకొచ్చి కొట్టడం, చంపడం, నరకడం. ఇది తప్ప వాళ్ళ గ్రాఫ్ అందులో ముందుంది, ఇంకెందులో లేదు. వాళ్ళకి అసలు ఛాన్సే లేదు. రేపు అధికారంలో అరే ఆ రోజుల్లో అధికారంలో ఉంటేనే అక్కడ జనాలు రోడ్ ఎక్కలేని పరిస్థితి లేదు. ఇప్పుడు వాళ్ళకి అవకాశం ఇస్తారా? ఈరోజు మేము చెప్తున్నాం స్పష్టంగా, సత్తన్న నీతిమంతుడు, సత్తన్న ఇలాంటి కబ్జాలు లేవు, ఎవరిపైన ఇబ్బందులు పెట్టే పరిస్థితులు లేవు. ఈరోజు సత్తన్న అనే వ్యక్తి ఒక తెల్ల కాగితం మీద ఒక మచ్చ లేనటువంటి నాయకుడు. ఇప్పటికీ ఎవరికైనా ఇబ్బందులు పెట్టినటువంటి దాఖలు ఉన్నాయా అని మీరు ఆలోచన చేయని నేను ప్రజలకు కూడా నేను విన్నపం చేస్తున్నా. ఈరోజు కేటీఆర్ పర్యటన కూడా ఉంది కదా, విమర్శలు చేసే అవకాశం ఉంది. మరోవైపు అంటే ప్రజలకు సంబంధించి ఆ మొగ్గు చూపే అవకాశాలు ఉండవంటారా? కేటీఆర్ ఏం చేస్తున్నాడు నాకు అర్థం కాదు. కేటీఆర్ ఇప్పుడు నిరుద్యోగ భృతి ఇస్తా అన్నాడు, ఇచ్చిండా? ఇయ్యడు. ఇక్కడికి వచ్చి ఏం ఆరోపణలు చేస్తాడు? ఇక్కడ చేయడానికి ఏం ఆరోపణలు ఉండవు. ఎందుకంటే ఈ భూపాలపల్లి పట్టణాన్ని ఈరోజు నియోజకవర్గాన్ని ఒక ఎమ్మెల్యే ఎవరైతే సత్తాన్ని ఉన్నాడో డైరెక్ట్ కనెక్ట్ టు సీఎంఏ డైరెక్ట్ చెప్పిండు, ఈ ప్రాంతాన్ని ఎన్ని విధాలుగా అభివృద్ధి చేయాలని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానన్నారు. ఏదో 4 ముక్కలు చెప్పిపోతారు, జిల్లా పోతుంది, ఈ ప్రాంతాన్ని అభివృద్ధి లేదు, ఏదో ఓపెనింగ్లు చేస్తారు కానీ పనులు ఎత్తలేవు, ఉత్తుత కొబ్బరికాయలు కొడతాలని 4 మాటలు చెప్తారు. కానీ దానికి ప్రతి ఒక్క సమాధానం మా దగ్గర ఉంది. దానికి సంబంధించిన జీవో కాపీలు ఉన్నాయి. మేము అన్ని రకాలుగా ఇప్పుడు మంత్రులు వచ్చి ప్రోగ్రాం పెట్టి ఇనాగ్రేషన్ చేసినా కూడా ఉత్తుత కొబ్బరికాయలని ఒక గ్లోబల్ ప్రచారం చేస్తున్నారు. ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడంలో మా సత్తన్న అనే వ్యక్తి ఈరోజు ముందు స్థాయిలో ఉన్నాడు. రేపు రేవంత్ రెడ్డి గారు కూడా పెద్ద ఎత్తున ఈ ప్రాంతానికి నిధులు ఇస్తాడు. అదేవిధంగా దుద్దిల శ్రీధర్ బాబు సార్ కూడా దీనిపైన ఈ భూపాలపల్లి నియోజకవర్గం ప్రత్యేక దృష్టి సాధిస్తాడని చెప్పేసి ఈ సందర్భంగా మీకు తెలియజేయండి. చెప్పండి, భూపాలపల్లి మున్సిపాలిటీ ఎన్నికల్లో ప్రజలంతా కూడా మున్సిపాలిటీకి సంబంధించినటువంటి 30 వార్డుల ప్రజలంతా కూడా కాంగ్రెస్ వైపే ఉన్నారు అని చెప్పుకోవచ్చా? ఫలితం ఏ విధంగా ఉండబోతుంది? మున్సిపాలిటీ కోట పైన ఎగిరేది కాంగ్రెస్ జెండానే అనే ధీమా ఉంది. 2,000% భూపాలపల్లి పట్టణ కేంద్రంలో మున్సిపాలిటీ జెండా కాంగ్రెస్ది ఖాయం. ఎందుకంటే మేము ఏ ప్రాంతానికి వెళ్ళినా గతంలో ఉన్నటువంటి నాయకులు దోచుకునుడు దాచుకునుడు తప్ప చేసిందేమీ లేదు. కాబట్టి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సమస్యలు పరిష్కారం కావాలన్నా, రేపు ఈ ప్రాంతం అభివృద్ధి కావాలన్నా, ఈ ప్రాంతానికి సంక్షేమ పథకాలు రావాలన్నా, పెద్ద ఎత్తున అభివృద్ధి జరగాలన్నా ప్రజలందరూ కూడా కోరుకునేది ఒకటే, కేవలం కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తేనే ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందనే ఉద్దేశంలో ప్రతి ఒక్కరు ఆల్రెడీ ఫిక్స్ అయిపోయిళ్ళు. కాబట్టి ఈ ప్రాంతంలో ఎగిరబోయేది కాంగ్రెస్ జెండానే అనే విషయాన్ని ఈరోజు నేను బీఆర్ఎస్ నాయకులకు చెప్తున్నా. ఓకే, ఫైనల్గా చూసినట్లయితే గనక ఏదైతే గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ హయాంలో దోచుకోవడం దాచుకోవడం తప్ప ఇక్కడ ప్రజలకు చేసిందేమీ లేదని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు భట్టు కరుణాకర్ చెప్తా ఉన్నారు. మరోవైపు చూసినట్లయితే గనక ఇక్కడ ఉన్నటువంటి అట్టడుగు ప్రజలకు సంబంధించినటువంటి సమస్యల పరిష్కారం అనేది కాంగ్రెస్ ప్రభుత్వంతోనే సాధ్యమవుతుంది. అది కూడా స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి మరి తప్పకుండా అంటే అతనితో ఎవరితో ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణతో ఉన్నటువంటి ఆ చనువును అనుబంధాన్ని కూడా గుర్తు చేయడం జరిగిందని కూడా చెప్తా ఉన్నారు. మరోవైపు జిల్లా పోతుందనేటటువంటి దుష్ప్రచారాలన్నీ కూడా మరి సీఎం రేవంత్ రెడ్డి ప్రకటనతో
పటాపంచలైనటువంటి పరిస్థితి కూడా ఉందని చెప్తా ఉన్నారు. మరోవైపు సామాన్య కార్యకర్తగా ఎదిగినటువంటి తనకు ఒక జిల్లా అధ్యక్ష బాధ్యతల్ని తన భుజస్కంధాలపైన వేసినటువంటి కాంగ్రెస్ పార్టీకి తాను రుణపడి ఉంటాను. అదేవిధంగా మున్సిపాలిటీ ఎన్నికల్లో ఖచ్చితంగా ఎగిరేది కాంగ్రెస్ జెండానే అని చెప్తా ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ మల్లేష్తో సమీర్, ఆర్బీ న్యూస్.